రెండు విషయాలపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తప్పించుకున్నారు. ఒకటి అల్లు అర్జున్ అరెస్ట్ పైన, రెండవది రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రెండింటిపైన ఏదో ఒక సందర్భంలో అయితే డెఫినెట్గా ఆయన స్పందించాలి. ఒకటి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యుడిగా స్పందించాలి, అలాగే ఒక సినిమా యాక్టర్ కూడా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు. అలాగే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఇండస్ట్రీకి సంబంధించి ఆయన సినిమా యాక్టర్గా కూడా స్పందించాలి. ఎందుకంటే గతంలో చాలా గట్టిగా స్పందించారు కదా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. ఇప్పుడు ఎందుకు స్పందించాలంటారు? గతంలో దిల్ రాజు నువ్వు దిల్ రాజు కాదు రెడ్డి అని చెప్పి ఎలా అయితే ఓటంకి చెప్పారో కులం అంటగట్టినప్పుడు, అక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు అనగానే ఇక్కడ వెనకాతల చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గం అంతా దన్ను ఉంది కాబట్టి ఆడింది ఆట పాడింది పాట. ఇక్కడ మూలాలు కుబుసాలు కదిలిపోతాయి ఇక్కడ ఏమైనా తేడా జరిగితే ఇక్కడ హైదరాబాద్లో. ఎందుకంటే వీళ్ళు సెంట్రిక్గా వీళ్ళ ఆస్తులు వీళ్ళ స్థిరాచర ఆస్తులు అన్నీ ఇక్కడే ఉంటాయి, అక్కడేం ఉండవు. మహా అయితే నలుగురు ఐదుగురు మాట్లాడగలరా? అక్కడ ఏంటంటే దన్ను ఒకడేమో నేను సినిమాలే చేయను అంటాడు, ఇంకోళ్ళు ఏంటంటే ఏకంగా అసలు ఏం మాటలు మాట్లాడంటే చేతులు కట్టుకుని వెళ్ళాలా మేమని వాళ్ళ అన్నగారి విషయంలో ఇతనికి ప్రొవొకేషన్ ఇచ్చాడు. ఓకే, సో ప్రొవొకేషన్కి ఏమవుతుంది, మనోడు ప్రొవోక్ చేస్తే ఏదైనా ఇప్పుడు మీరు గతంలో చూడండి, మనం ఏమైనా సిలబస్ మనం అంటే మొత్తం 1 నుంచి 20 ప్రశ్నలు 20 పాఠాలు చదువుకుని మనం ఎగ్జామ్ రాస్తాం. కానీ సిలబస్ డిసైడ్ చేసేది తెలుగుదేశం. ఈ తెలుగుదేశం సిలబస్లో ఏది ఉందో టాపిక్లు అదే వాటి మీదే పిక్కీగా చూజీగా ఉంటారు, మిగిలిన విషయాలు ఆయనకి అంటీ ముట్టనట్టు ఉంటారు. ఇవాళ మీరు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తిగా గతంలో, ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిగా ఇప్పుడు పార్టీ పరంగా, రాజకీయ నాయకుడికి సినిమాకి సంబంధం ఉండదు అన్న గీత గీస్తే ఇటుపక్కే ఉంటాడు. సో అల్లు అర్జున్ గారి విషయంకి వచ్చేసరికల్లా తన కుటుంబం ఇవేం ఉండవు. ఇప్పుడు వచ్చేసరికల్లా ఏమవుతుంది, గతంలో రాజీవ్ గారికి ఏమైనా చెల్లిని చూడని వాడు జగన్మోహన్ రెడ్డి అని ఏదో మాట్లాడతారు. మరి అదే చెప్తున్నాను సార్, ధర్మం ఎలా నేనేం చేస్తున్నారు, ఈయన కుటుంబ సభ్యుడికి కష్టం వస్తే మేనలో నాకు సంబంధం లేదు, అరెస్ట్ సక్రమమా అక్రమమా ఇవన్నీ పక్కన పెడదాం, తన కుటుంబ సభ్యుడు అవునా కాదా, స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? నేను మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి గురించి మీకు మాట్లాడే అర్హత మీకు ఉంటుందా? ఉంది. అప్పుడు అది సిలబస్లో ఉంది, అప్పుడు సాఫ్ట్వేర్ ఆ చాప్టర్కి 100కి 100 మార్కులు వచ్చాయి. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అత్యధిక మెజారిటీ. ఇప్పుడు సిలబస్లో ఆ చాప్టర్ లేదు, మన అన్న భేదాలు ఉండవు. తర్వాత రాజకీయ నాయకుడిగా పరిపక్వత చెందిన పవన్ కళ్యాణ్ గారు అంటే కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుటుంబానికి అతీతంగా అలా ఉప ముఖ్యమంత్రిగా జస్టిఫై చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వేసారు కల్లా అయితే నువ్వు ఆస్తుల వాటాలు ఇవ్వవా, నీకు చెల్లి లేదా, అక్క లేదా, అమ్మలేదా అని పరిభాష అన్నీ మారిపోతాయి. అందుకే నేను గురుగారు మా మురళీమోహన్ గారు అడుగుజాల్లో నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చెప్పానంటే, ఆయన ఇవాళ ఇలా మా బట్టి విక్రమార్కను కూడా తప్పి దండం పెడుతున్న ఉదంతం చూస్తే మురళీమోహన్ గారు అయ్యయ్య నువ్వు నేను తెలుగుదేశం గతం గత అని బాబా సినిమా చూపించాడు ఆయన. ఇప్పుడు చూపించారంటే కదా అందరినీ జగన్మోహన్ రెడ్డి, మురళీమోహన్ గారు ఒక్కొక్క ఛానల్కి వెళ్ళి చాలా కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడారు, మా హీరోల పాదాలు కందిపోయాయి చూపించారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఈయన మాత్రం 80 ఏళ్ళైనా ముగ్గు పట్టేసి నల్ల రంగేసి నవయువకుల ఫిట్నెస్ ఫ్రీక్, కానీ 4 అడుగులు ఒక్కడింట్లోకి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది ఇల్లు ఎలా ఉంటుందో, ఎవడైనా ఎవరింట్లో పోర్టుగల్ కార్ తెలిసినా వాళ్ళు ఇక్కడ దన్నమాట. అప్పుడు ఏంటి సిలబస్ అది, యాజ్ పర్ ద సిలబస్ ఏంటంటే నువ్వు క్రిటిసైజ్ జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడినా మేమున్నాం. ఇప్పుడు దిల్ రాజు గారే, దిల్ రాజు రెడ్డి అనేది ఉండదు, దిల్ రాజు గారు వెళ్ళి మాట్లాడినా సరే వెనకతల ఎవడు మట్టుగా నాగరాజు నాటకాలు ఎడుకుని వచ్చారు బయటికి. ఓవరాల్గా మీకు ఇవాళ ఒకటే చెప్తున్నాను సార్, ధర్మం ఒకటి చేస్తే ఒకలాగా, ఇంకోటి చేస్తే అబ్బబ్బబ్బా ఒకసారికి చూడండి సార్. ఇప్పుడు వీళ్ళందరి కథలు రేపు జనవరి సినిమా రిలీజ్లకి అందరూ అవుట్. ఇప్పుడు మాట్లాడమనండి సార్, నిజంగా యూనిటీ ఉంటే వీళ్ళకి ధైర్యం ఏంటంటే సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ల్యాండ్లు ఇస్తాం వచ్చిందంటారు. వీళ్ళకి ఏం పోయింది, ఇప్పుడున్న టెక్నాలజీలో 4 గడ్డర్లు వేసి గ్రీన్ మ్యాటే, ఇందులో చెవుల నుంచి పూలు వస్తాయి, ఎదురుకుండా పూలు వస్తాయి. మా అభివృద్ధి అంటే మావాడి ఆయనలోనే జరగదు, మా ఆయనలోనే. మీ ఆయన అభివృద్ధి ఎలా జరుగుతుంది, దానికి కూడా చిన్న డేటా ఉంది. మీకు చిన్న విషయం ఏమనుకోకపోతే, వీళ్ళు సంపద సృష్టిస్తాం ఆ తపేల ఛానల్ వేసుకుని కూర్చుని తెగ చెప్పారు కదా. ఇక్కడ నిన్న కుమారస్వామి గారు 15,000 కోట్లు విశ్వేశ్వరయ్య ఫ్యాక్టరీ రివైవల్ కోసం ఇచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వస్తే నేను వెంకటరెడ్డి అలో లక్ష్మణ్ అడ్డమే. 13-14 సంవత్సరంలో సార్ ఎస్సీజెడ్ రిలీజ్ చేసిన డేటా ఇది ఒకసారి జూమ్ చేయండి సార్. 1450 కోట్లు అంటే సమయక్రాష్ట్రం, ఇంకా అమరావతి ఓటుకు నోటు కేసు అవ్వలేదు, ఎల్ఈసర్ కల్లా 1450 కోట్లు ఎక్స్పోర్ట్లు అండి మంది ఎస్సీజెడ్ రూపంగా ఐటీ ఉత్పత్తులు. నెక్స్ట్ 19-20 కంటే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పే టైంకి ఇంత లోకేష్ గారు ప్రపంచ యాత్రలు చేసి 2 సిఐ సమిట్లు పెట్టి ఇంత అభివృద్ధి చేశారు, ఇన్ని కంపెనీలు వచ్చి అసలు ప్రపంచం తెరబడిపోయిందని చెప్తే చూపిస్తున్నారు. అవి ఏం లేదని అర్థానికి నేను గుండె చేయించుకుని వచ్చాను.
718 కోట్లకి ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి వైజాగ్ క్యాపిటల్ చేసేస్తారు, ఆర్థిక క్యాపిటల్ చేస్తామని వీళ్ళు చెప్తే బాగా వినసొంపుగా ఉంటున్నాయి కదా తపేలా ఛానల్కి. జగన్మోహన్ రెడ్డి గారు 23-24 సంవత్సరం ప్రభుత్వం మారే టైంకి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది ఎంత తెలుసా? 2625 కోట్లు. ఏది ఐటీ ఉత్పత్తులు. పైపచ్చి వీళ్ళు చెప్పి ఎక్స్పోర్ట్ పాలసీలో 90,654 కోట్లు అండి. ఏది 19 నుంచి 24 మధ్యలో, సారీ 14 నుంచి 19 మధ్యలో, 19 నుంచి 24 దగ్గరికి ఎంత తెలుసా సార్? 1,50,000 కోట్ల ఎక్స్పోర్ట్లు. నేను ఈ డేటా నేను ఇచ్చింది కాదు సార్. టాప్ 5 సిటీస్లో ఎస్సీజెడ్ రిలీజ్ చేసిన దాంట్లో పూణే 369 కోట్లతోనూ, హైదరాబాద్ 284 కోట్లతోనూ, నెక్స్ట్ విజయవాడ 234. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆయల్లో ఐటీ ఉత్పత్తుల్లో మనం సాధించిన పురోగతి. ఏ జిల్లాలకి దేశం మొత్తం మీద ఉన్న దగ్గర అంటే ఈ 2 డేటాల్లో మీరు కంపేర్ చేసుకోగలిగితే ఏ జిఎస్డిపి ఏ విధంగా పెరిగిందో, లేదంటే ఏ విధంగా మనం సంపద సృష్టిస్తామని చెప్పి 50-70 వేల కోట్ల పైచీలకి వాళ్ళ అప్పులు తీసుకొచ్చి కూర్చుని ఒక్కటి లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనీసం పరిరక్షణ కోసం బాధ్యత వహిస్తారేమని చూస్తుంటే కుమారస్వామి గారు 15,000. గతంలో ఒరిస్సా మంత్రి, ఉక్కు మంత్రి అనగానే ఇక్కడ రావాల్సిన ముడిసరుకును కూడా ఆపేసి ఫ్యాబ్రికేటెడ్ లాసెస్తో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చేస్తున్న దురాగతం చూడండి. వీళ్ళ చిత్తశుద్ధిదా? 48 గంటల టైం ఉన్న చిటికలేస్తారా? మంత్రి పదవి సాధించుకోలేరు. మీరు మళ్ళీ చెప్తున్నారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ధరం పోరాట దీక్షలు చేయకపోతే చూడండి, అంతే.